హలో ఆల్, వెల్కమ్ టు రాస్ అండ్ ఫిల్మ్స్. మొన్న కంగనా రనౌత్ గారి ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ అయింది. సో దాని రివ్యూ ఏంటో చూద్దాం. సుబ్రాజ్ గారు, మీరు ఆ సినిమా చూసారా? ఫస్ట్ డే వెళ్ళి చూసారు కదా? ఫస్ట్ డే. సో ఎలా ఉంది ఆ సినిమా? అంటే సినిమా బాగుంది అని నేను చెప్పను, కానీ దాంట్లో కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు నాకు నచ్చినాయి. బట్ ఖచ్చితంగా అయితే మూవీ స్టోరీ నేరేటివ్ అయితే నచ్చదు. బేసిక్గా ఇలాగ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసిన సినిమా అంటే రెండు విషయాలు చూస్తారు జనాలు. ఐదర్ అది మనకి యాక్యురేట్గా ఉందా లేదా అని, లేకపోతే అవి జరిగిన ఈవెంట్స్ని ఎలా చూపించారు అని చెప్పి ఆ క్యూరియాసిటీతో చూస్తారు. సో ఆ ఈవెంట్స్ ఏమన్నా స్పెషల్గా చూపించారు? అసలు నేను చూసిన క్యూరియాసిటీ ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి బుక్స్లో ఎమర్జెన్సీ చదవడం తప్ప నేను అందులో ఎమర్జెన్సీ గురించి మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి అసలు ఎందుకు జరిగింది అనేది. బట్ నిజం చెప్పాలంటే ఆ మూవీ ఇట్స్ నాట్ అబౌట్ ఎమర్జెన్సీ. దాని పేరు మార్చి ఇందిరా బయోపిక్ అని పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ చిన్నప్పటి నుంచి ఆవిడకున్న చైల్డ్హుడ్ ట్రామాస్ నుంచి మొత్తం చెప్పుకుంటూ వచ్చింది ఆవిడ. ఎమర్జెన్సీ అనేది ఒక చిన్న పార్ట్ మూవీలో. నాకు తెలిసి ఒక 10 minutes కూడా ఉంటుంది ఎమర్జెన్సీ అనేది. అండ్ ఆవిడ వార్ని ఎమర్జెన్సీని అన్నింటినీ కలిపి ఒక 10-15 minutes లేపేసింది. డైరెక్షన్ మన కంగనా రనౌత్ గారు చేశారు. ఇందులో కొంచెం గొప్పగా అనిపించింది ఏంటంటే యాక్టర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ కంగనా నుంచి మొదలుపెట్టి అసలు సంజయ్ గాంధీ క్యారెక్టర్ చేసిన ఆయన అయితే నాకు తెలిసి నెక్స్ట్ అంతా ఇంకా వెలుగుతూ ఉంటాడు. ఆయన అంత బాగా చేశాడు. అంటే సంజయ్ గాంధీ గురించి మనం విన్నాం కదా, ఆయన ఎంత క్రూయల్గా ఇది చేస్తాడు, ఎమర్జెన్సీ వెనకాల ఆయన చేసింది ఏంటి అనేది. అది నిజమో కదా మనకు తెలియదు, బట్ ఆయన చూపించిన విధానం చూస్తే అమ్మ ఇలా ఉంటాడు అనిపించింది. సో ఈ యాక్టింగ్ సేవ్ చేసింది యాక్టింగ్. ఎందుకంటే స్టోరీ టెల్లింగ్ కూడా మీరు చాలా టచ్ అండ్ గోలా ఉంటుంది అనమాట. సో మెనీ ఈవెంట్స్ అన్ని చూపించడానికి ఆవిడకి టైం సరిపోవాలి. సో టచ్ అండ్ గోలో మనం ఇలా వెళ్ళేలోగా అది కనెక్ట్ అయ్యేలోగా వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే ఆవిడ దానికి చాలా వర్క్ చేసి కొంచెం మిమిక్రీ, మెథడ్ యాక్టింగ్తో పాటు మిమిక్ చేసి యాజ్ ఇట్ ఈస్గా ఇందిరాగాంధీని ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. సో ఓవరాల్గా అయితే అంటే మళ్ళీ ఫిలిం చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు, బట్ ఎంజాయ్ చేసి ఎంగేజ్ అవ్వడానికి అది పొలిటికల్. కానీ ఇందులో ఇంకొకటి, నేను కంగనా రనౌత్ గారిని ఎలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానంటే, ఆవిడ బీజేపీ తరఫున ఎంపీగా ఉండి నెరేటివ్ అంతా కూడా అనుకున్నా. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయను ఒకే పాయింట్, అస్సలు బయాస్ లేకుండా ఇందిరాగాంధీ పర్స్పెక్టివ్లో ప్రతిదీ కూడా ఆవిడ ఎందుకు అలా చేసి ఉండొచ్చు, ఏం చేసి ఉండొచ్చు, ఆవిడ సెక్యూరిటీని రిజెక్ట్ చేయడం కూడా చూపించి, అటల్ బిహారీ వాజ్పేయి వీళ్ళందరితో ఉన్న రిలేషన్ అన్నీ కూడా చూపించి ఆవిడ అసలు బయాస్ లేకుండా చేసింది. సో బయాస్ లేకుండా ఉంది, అది అన్ఎక్స్పెక్టెడ్ అసలు. అంటే అది గొప్ప విషయం, యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఒక ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేయాలి, ఈ మధ్యకాలంలో అలా పొలిటికల్గా వచ్చిన ఆటలు కానీ, పంకజ్ త్రిపాఠి చేసిన ఆటలు కానీ, బాలాసాహెబ్ ఠాకరే, మన నవాజుద్దీన్ సిద్దికీ కానీ, ఇలా ఏది తీసుకున్నా ఈవిడ తీసి జయలలిత గురించి చేసినది కానీ ఏది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అవ్వలేదు. సో వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఇంకా పొలిటికల్ ఎజెండాస్ ఉన్న మూవీస్ వర్కౌట్ అవ్వేమో అని నాకు అనిపిస్తుంది. బట్ ఏంటంటే వీళ్ళు కొంచెం పొలిటికల్ ఆస్పెక్ట్స్లో తీద్దామని చూస్తారు, బట్ ఈవిడ అలా తీయలేదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు తెలిసి యాత్ర మూవీ నాకు వైఎస్ఆర్ గారిది కొంచెం ఏదో సక్సెస్ అయిన రికార్డ్ కనిపిస్తుంది. మిగిలిన ఎవరిది కూడా పొలిటికల్ ఎజెండా నేను ఎంతవరకు సక్సెస్ చూడలేదు. అంటే జనాలు కూడా చూడడానికి ఇష్టపడాలి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ మీద వచ్చిన సినిమా అంటే నార్మల్గా ఎవరు చూస్తారు? కాంగ్రెస్ సపోర్టర్స్ వీళ్ళందరూ కొంచెం అట్లీస్ట్ వాళ్ళు బయాస్డ్ కింద ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు. కానీ వీడు ఎంత న్యూట్రల్గా తీసినప్పుడు ఫెయిల్ అయినట్టే కదా. బెటర్ ఇంకా ఫిలిం మేకర్స్ దాని మీద ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా అలాంటి సినిమాలకి ఇంకా ఆడియన్స్ దాన్ని ఎలా చూపించాలో వేరేగా వెళ్తే బెటర్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఓవరాల్ నేను చెప్పాలనుకుంది అది ఈ మూవీ గురించి. సో అదండి ఎమర్జెన్సీ మూవీ రివ్యూ. సో మీకు చూడాలంటే ఇంకా థియేటర్స్లో ఆడుతుంది, చూసేయండి. సో ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ వీడియోస్ ఫాలో రాస్ అండ్ ఫిల్మ్స్.